పాప క్షమాపణ కొరకు ఖచ్చితంగా దేవుని కుమారుడే దిగి రావాలి. దానికంటే తక్కువ ర్యాంక్ వారు ఎవరూ పనికిరారు అని చెప్పినటువంటి శాస్త్రము హైందవ్యమే. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనైవచః. అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రుడు లేకపోతే గతి లేని వాళ్ళం అయిపోతాం. ఏమండి, పుత్రుడు లేకపోతే గతి లేని వాళ్ళం అయిపోతాం. పాప క్షమాపణ కొరకు, నిత్య జీవం కొరకు ఖచ్చితంగా దేవకుమారుడే దిగి రావాలి. నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. నో వన్ ఎల్స్ ఈజ్ ఎలిజిబుల్. ఏమండి, కెరూబులు ఉన్నారు, శరాపులు ఉన్నారు, దూతగణాలు ఉన్నారు, గబ్రియేలు ఉన్నాడు, మిఖాయేలు ఉన్నాడు, పోపు గారు ఉన్నాడు. ఆయన్ని మోసి కని పెంచి పాలిచ్చినటువంటి మరియమ్మ గారు ఉన్నారు. ఇంకా ఎంతో అవతారాలు ఉన్నాయి, దశావతారాలు, ఎన్నో అవతారాలు ఉన్నాయి. వీళ్ళెవ్వరూ పనికిరారు పాప క్షమాపణ కొరకు. ఖచ్చితంగా కొడుకు దిగి రావాలని చెప్పిన శాస్త్రమే హైందవ్యం. హైందవ్యంతో పాటు ఏకీపిస్తుంది క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. గతి లేని వాళ్ళం అయిపోతామంటే మరి మిగిలిన దేవతలందరూ వ్యర్థమా? మిగిలిన దేవుళ్ళందరూ వ్యర్థమా? అపచారం, అపచారం. అలాగున పలుకోకూడదు ప్రియులారా. నేను సభాముఖంగా చెబుతా ఉన్నాను. మిగిలిన దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, వారెందుకు పనికిరాని వారు కానీ వ్యర్థులని కానీ అనకూడదు, అనతగదు. కానీ ఒక్క విషయంలో మాత్రం వారు పనికిరారని మాత్రమే శాస్త్రం చెప్తుంది. మిగిలిన వారు మానవునికి కలిగిన అనేక కోరికలు, అనేక అక్కర్లు మనకుంటాయి. వాటన్నిటిని వారు సప్లై చేయడానికి వారు శక్తిమంతులే, కాదనడానికి వీలు లేదు. వాళ్ళని శక్తిమంతులు అంటావేంటి? క్రైస్తవ బోధకుడు అయినా అన్నావు అనుకో, మళ్ళీ పెద్ద అంశం ఎత్తుకోవాలి. యెఫ్తా అంటాడు, మీకు మీ దేవుడు ఇచ్చినటువంటిది మీరు అనుభవిస్తున్నారు కదా, మాకు మా దేవుడు ఇచ్చింది కొన్ని వందల సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం అని ఎత్తుకున్నాడు అనే సంగతి మళ్ళీ జ్ఞాపకం చేయవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు పైకెత్తండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా కొడుకే దిగి రావాలి అని హైందవ్యం చెప్పింది. ఆ కొడుకు కూడా ఎలా పుట్టాలో, ఎక్కడ పుట్టాలో కూడా మన శాస్త్రమే చెప్పింది. అందరిలాగా పుట్టడానికి వీలు లేదు. అతని పుట్టుక ఒక వింతైన రీతిలో ఉండాలి, ఉండబోతూ ఉంది. He's not going to born as every other man or woman. His birth is going to be something drastically different. చాలా వింతైన రీతిలో పుట్టబోతున్నాడు, పుట్టాలి, పుడతాడు అని శాస్త్రం చెప్పి ఏం చెప్పింది తెలుసా? ఓం శ్రీ కన్యాసుతాయ నమః. ఈశపుత్రంచ మాం విద్ధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో. పలకండర్రా, నోరు శుద్ధ అవుతుంది పెదవది, తిరగదు నోరే. ఈశపుత్రంచ మాం విద్ధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో. అంటే కుమారి గర్భమున యేసు అను కుమారుడు పుడతాడు. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. కన్యక గర్భవతి కొడుకుని కంటది. ఏమండి, దేవుడు బయలుపరచకపోతే ఊహించి చెప్పడానికి సాధ్యమా? గెస్ చేసి రాయడానికి సాధ్యమా? కన్యక గర్భవతి అయి కొడుకుని కంటది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అదే చెప్పింది. యేసయ్య పుట్టుక అలాగే జరిగింది. కన్యక గర్భవతి మరియా అనే కన్యక పరిశుద్ధాత్మ గర్భం ధరించి కుమారుని కన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పట్లేదు మీరు. మళ్ళా కొడుకు కూడా ఎక్కడ పుట్టాలో పిన్ పాయింట్ యాక్యురసీతో కూడా మన హైందవ శాస్త్రమే చెప్పింది. ఇంత విశాల ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉండగా ఊహించి గెస్ చేసి, వైల్డ్ గెస్ చేసి అండ్ పిన్ పాయింట్ యాక్యురసీతో ఆ పరాత్పరుడు, ఆ వేదవేద్యుడు, ఆ యజ్ఞ పశువు, ఆ విరాట్ పురుషుడు, ఆ దేవకుమారుడు, ఆ ప్రజాపతి ఎక్కడ పుట్టబోతున్నాడో, ఎక్కడ పుట్టాలో పిన్ పాయింట్ యాక్యురసీ చెప్పింది హైందవ మతం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏం చెప్పింది తెలుసా?
అంబస్య పారే భువనస్య మధ్యే నాకస పుష్టే మహతో మహియాన్ శుక్రేణ జ్యోతిగ్యంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః. అంబస్య పారే, పార్రా పార్రా అంటారు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు. అంబస్య పారే అంటే ఆకాశంలోంచి వస్తాడు. భువనస్య మధ్యే, భూమధ్యపురంలో పుడతాడు. శుక్రేణ జ్యోతిగంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః. ఆ ప్రజాపతి అని దేవుడు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక తేజో నక్షత్రం వెలుస్తుంది. దేశమా 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 గమనించు, గుర్తుపట్టు అని హైందవ్యం చెప్పిందంటే అంత పిన్ పాయింట్ యాక్యురసీతో భూమధ్యపురంలో పుడతాడట, ఆకాశంలోంచి వస్తాడంట. అంబస్య పారే భువనస్య మధ్యే, భూమధ్యపురంలో పుడతాడు. ఇంగ్లాండ్లో పుట్టాడు, ఆస్ట్రేలియాలో పుట్టాడు, లేకపోతే రష్యాలో పుట్టాడు, సూపర్ పవర్ అనుకున్న దేశాల్లో పుట్టాడు, మన దేశంలో పుట్టాడు. భూమికి నట్టనడుమా, హెస్కేల్ గ్రంథంలో అంటాడు, భూమికి నట్టనడుమ నివసించు ప్రజలు అంటాడు. ఆ భూమికి నట్టనడుము పుడతాడని హైందవ్యం చెప్పింది, శాస్త్రం చెప్పింది. ఎగ్జాక్ట్గా అలాగే భూమధ్యపురంలో బెత్లెహేములో యేసయ్య పుట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పట్లేదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఎలా పుట్టాలో చెప్పింది శాస్త్రమే, ఎక్కడ పుట్టాలో చెప్పింది శాస్త్రమే. ఏమంది? ఆ పుట్టినాయన పుట్టినోడు పుట్టినట్టుంటే మన పనికి రాడు. ఖచ్చితంగా అతడు చనిపోవాలి, అప్పుడే మనకు ఉపయోగం, అప్పుడే మనకు మేలు. లేకపోతే ఆ పుట్టినాయన వలన ప్రయోజనం లేదని కూడా శాస్త్రమే చెప్పింది. హైందవ్యం ఏమని చెప్పింది తెలుసా? ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. ప్రజాపతి అయిన దేవుడు యజ్ఞమైపోవాలి. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. ఆ ప్రజాపతి అయిన దేవుడు ఆత్మానాం అంటే తనకు తానే సెల్ఫ్గా అప్పగించుకోవాలి. ఆయన బలైపోవాలి, ఆయన యజ్ఞమైపోవాలి. అప్పుడే మానవాళికి ఆశీర్వాదం, దీవెన, పాప క్షమాపణ. ఆయన పుట్టినటువంటి వాడు మరణించకుండా ఉంటే ఏమాత్రం ప్రయోజనం మనకుండదు అని హైందవ్యం చాలా తేటగా చెప్పిందండి. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః అని చెబితే మనోళ్ళు అనుకుంటున్నారు చేతకాక ఎవడో చంపేస్తే చచ్చిపోయాడు, ఎవడో శిష్యుడు ముద్దెట్టుకుని అమ్మేస్తే అమ్ముడైపోయాడు, చంపినోడు హీరో అవుతాడు కానీ చచ్చినోడు హీరోలాగా అవుతాడు అని మన వాళ్ళు అన్యదా తలస్తూ ఉన్నారు. కానీ శాస్త్రం చెబుతుంది ఖచ్చితంగా ఆయన చనిపోవాలి అని. చనిపోవాలని చెప్పడమే కాకుండా చనిపోవడం నానా రకాలు, ఏ విధంగానూ చనిపోవచ్చు. ముసలై చచ్చిపోవచ్చు, యాక్సిడెంట్ అయి చచ్చిపోవచ్చు, రోగం వచ్చి చచ్చిపోవచ్చు, తెగులు వచ్చి చచ్చిపోవచ్చు, ఆత్మహత్యం చేసుకో చచ్చిపోవచ్చు. చావడం నానా విధాలు. నో 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 నో, ఆయన చావవలసిన విధం ఒకటి ఉన్నది. ఇట్టి రీతిగా మాత్రమే మరణించాలి, మరణించబోతున్నాడు అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే, కొన్ని వందల సంవత్సరాల క్రితమే ముందుగా ప్రవచించారు. హైందవ ప్రవచనాలండి. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. ప్రవచన సారం అంటే కేవలం పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క ప్రవచన సారమే కాదు. ప్రతి మత గ్రంథాల్లో ప్రవచనాలు ఉంటాయి. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏమి సంభవించబోతుంది, యుగాంతం ఎలా ఉండబోతుంది, అంచె దినాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ లోకంలోకి ఏమి సంభవించబోతున్నాయి అని మత గ్రంథాలన్నీ కూడా ప్రవచిస్తాయి. అనక క్రీస్తుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం అనగా కేవలము పరిశుద్ధ బైబిల్ గ్రంథ యొక్క ప్రవచన సారమే కాదు, అది సకల మత గ్రంథాల ప్రవచన సారము. మరి ముఖ్యముగా హైందవ మత గ్రంథాల ప్రవచన సారము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రమేయం లేకుండా నేనొక దినాన్న దేవుని వాక్యం చెబుతా ఉన్నాను. నేను ఒక అంశం చెబుతున్నాను, నా ప్రమేయం లేకుండా నా నోట నుండి ఇదిగో ఈ మాటలు వస్తూ ఉన్నాయి. నేను ప్రకటిస్తున్నటువంటి ఈ యొక్క మాటలు నా ప్రమేయం లేకుండా వస్తూ ఉన్నాయి. ఇదిగో దేవుని కుమారుడు తప్ప మిగిలిన వారెవరు పరలోకం తీసుకెళ్ళడానికి
పాపక్షమాపణకి పనికిరారని చెప్పు. మిగిలిన అవసరాలకి, మిగిలిన కోరికలు తీర్చడానికి మిగిలినటువంటి దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎవరైనా ఉపయోగపడతారేమో కానీ ఈ ఒక్క విషయానికి మాత్రం ఖచ్చితంగా దేవుని కొడుకే దిగి రావాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కూడా ఆయన పుట్టవలసిన విధం కూడా చెప్పవాలి. ఆయన పుట్టినట్టు ఉండడం కాదు, మరణించాలి అని శాస్త్రం చెప్పిందని చెప్పు. మరణించడం కూడా ఎలా పడితే అలా కాదు, మరణించవలసిన విధం ఉంది. ఒక పద్ధతిలో చనిపోవాలి. ఇష్టానుసారంగా చనిపోవడానికి వీల్లేదు, లేఖనముల ప్రకారం చనిపోవాలి. అందుకనే అజామేధ యాగంలో యజ్ఞ పశువులాగా చనిపోవాలి. ఒక మచ్చని మేక తీసుకునేవారు, మచ్చలేని మేక, తల మీద బలుసుగుములతో కిరీటం పెట్టేవారు, 2 చేతుల్లో మేకులు కొట్టేవారు, బలచక్రం దిగ్గొట్టేవారు, దానికి ఒక పట్టు వస్త్రాన్ని కప్పి పురోహితులు చీట్లు వేసి పంచుకునేవారు, ఒక యోపస్తంభాన్ని కట్టేవారు. దాహం అని అడిగితే డిహైడ్రేట్ అయిపోయి పక్కలో బల్లెప్పొడి పొడిచేవారు, డిహైడ్రేట్ అయిపోయి రక్తం అంచి వచ్చేసి. దాహం అని అడిగితే చేదు సోమరసాన్ని అందించేవారు. ఈ పద్ధతిలో చనిపోవాలి, చనిపోబోతున్నాడు. దిస్ ఈస్ ద మేనర్ ఇన్ విచ్ హీఈస్ గోయింగ్ టు డై. హీఈస్ నాట్ గోయింగ్ టు డై యాజ్ యూజువల్ లైక్ ఎనీబడి ఎల్స్. ఎంత జ్ఞానం అండి హైందవ్యంలో, ఎంత అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అండి. ఇదంతా హైందవ శాస్త్రం అండి, మన దేశంలో ఉన్న మన జ్ఞానం అండి, దేవుని గురించిన జ్ఞానం. అజామేధ యాగంలో యజ్ఞ పశువులాగే యేసు మరణించాడండి, మచ్చలేని వాడుగా వచ్చాడు. నాలో పాపం ఉండదని మీరు ఎవరు స్థాపించగలరు అన్నాడు. తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళలో శీల దిగ్గొట్టారు, పక్కలో బల్లె పొడిచారు. ఆ దొంగోడు కాళ్ళు ఈ దొంగోడు కాళ్ళు ఎరగొట్టారు కానీ యేసయ్య కాళ్ళు ఎరగొట్టలేదు. అన్ని ప్రవచనాలు నెరవేర్చిన తర్వాత ఒక ప్రవచనం మిగిలిపోయింది, ప్రభు పలకవలసింది. లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. దేవుని బిడ్డలారా, అలాగూ దప్పిగొనుచున్నాను అనగా చేదు చిరకనిచ్చారు. ఆయన అంగీ చీట్లు వేసి పంచుకున్నారు. అజామేధ యాగంలో యజ్ఞ పశువు ఎలా చనిపోతుందో మక్కి ఎగ్జాక్ట్గా చనిపోయాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చనిపోయినట్టుంటే పోవడం లేదు, మరలా లేవాలని చెప్పారు ప్రియులారా. ఆయన లేవాలని చాలా చోట్ల వేదంలో రాయబడి ఉంది. నిన్న మృతి పొందినవాడు ఈవేళ సజీవుడిగా ఉన్నవాడు. ఓం శ్రీ మృత్యుంజయో నమః. అతను మృత్యువును గెలుస్తాడు. మృత్యువును గెలవాలి, మరణాన్ని గెలవాలి. చనిపోయి సమాధిలో ఉంటే మానవ పాప క్షమాపణకు సరిపోయిన వాడు కాడు. అందరిలా సమాధిలో సతికిలబడినవాడు కాకూడదు. అతడు ప్రత్యేకంగా లేచి తీరాలి, లేస్తాడు. ఓం శ్రీ మృత్యుంజయో నమః. ఆ గంభీరమైన కార్యం జరిగిస్తాడు. ప్రియులారా, మానవులందరూ కూడా మృతి పొందడమే తప్ప మానవులు మరణాన్ని గెలిచినటువంటి వారు ఎవరు మానవ చరిత్రలో లేరు.